హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ఒకసారి మీ సౌండ్స్ కంటే ఫ్యాన్ సౌండ్స్ ఎక్కువ వస్తుందండి. గట్టిగా అందరూ కూడా ప్రైజ్ గాడ్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఈ యొక్క ఆదివారం రోజున ప్రకటనల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3. ఒకసారి ఏకకంఠముతో ఆ యొక్క వాక్యాన్ని అందరం చదివేస్తే బాగుంటుంది. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనము వరకు అందరూ కలిసి చదవాలి. ఎందుకంటే ఇది ఒక సంఘం కోసం మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా అనే సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నారు. చదువుదాం అందరూ కలిసి. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదామా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు చెప్పండి. ఏమవాలి? చెవిగలవాడు. గట్టి చెప్పాలి మాట, గట్టి చెప్పాలి. చెవిగలవాడు. మీ ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడండి. అక్కడొకలాగా ఇక్కడొకలాగొద్దు. ఇంట్లో ఇలాగే మాట్లాడరు కదా, చెప్పాలి గట్టిగా. 7 సంఘాలతో ప్రభు మాట్లాడుతూ ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడుతూ ఆయన 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘము దగ్గరకు వచ్చాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘం కోసం మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు, ఈ దీనిలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క వాక్యాన్ని మాత్రం ఈ మధ్యలోకి ఈరోజు మధ్యాహ్న కాల ధ్యానం తీసుకుని వస్తూ ఉన్నాను. 3వ అధ్యాయము 8వ వచనం: నీ క్రియలను నేనెరుగుదును. చెప్పండి. దేవునికి సమస్తము తెలుసు. నా గురించి దేవుడికి తెలవనిది ఏమున్నది? చెప్పాలి గట్టిగా. కొన్నిసార్లు మనకు తెలవదని మనం భయపడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, నీ క్రియలు నాకు తెలుసు. ఇర్మియా గ్రంథము 1:5 అన్నాడు, తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపకముడిపే నేను నిన్ను చూశాను, ప్రతిష్ఠించాను, ఏర్పరచుకున్నాను. 139వ కీర్తన 1 నుంచి 4 వచనాల్లో నువ్వు చదివితే కూర్చుండుట, లేచుట, పడుకుండుట అన్నీ నీకు తెలుసు. 14, 15, 16 వచనాలను చదివితే అంటున్నాడు, నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునుపు, ఎముకలలో ఒకటైనను ఇంకా నిర్మాణం కాక మునుపే, నా ఆలోచన నా నోటికి మాట రూపంలో రాకమునుపే నా గురించి నీకు తెలుసు ప్రభువా. నా జీవితంలో ఏర్పరచబడిన దినాలు ఒకటైనను కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి మన గురించిన పూర్తి క్లారిటీ ఉంది. దేవునికి నా గురించి, నీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆయనకు మన కోసం తెలవంది అంటూ ఏమీ లేదు. నీలో ఉన్న మంచి తెలుసు, నీలో ఉన్న చెడు తెలుసు, నీలో ఉన్న బలము తెలుసు, నీలో ఉన్న బలహీనత తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావో తెలుసు, ఎక్కడ నిలబడతావో కూడా ప్రభువుకు తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, నీ గురించి నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. నీ క్రియలు నాకు తెలవలేదు నువ్వు అనుకోనవద్దు. అవి మంచివైనా సరే, చెడైనా సరే.
ఆయన 7 సంఘాలతో మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పాడు. 2వ అధ్యాయం 2వ వచనం ప్రకటనలో అంటాడు, నాకు తెలుసు నీ క్రియల కోసం. 2:19 నీ విశ్వాసం నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1-3 వచనాలు, 3వ అధ్యాయం ప్రకటన 1-3 చదివితే చెప్తున్నాడు, నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. అక్కడ అంటే నీ గురించి నాకు తెలుసు, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ప్రభు నాకు తెలుసు అని చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క సంఘం దగ్గరికి వచ్చినట్టు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదో కొత్తగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్న ఆలోచనతో మీరు వెళ్ళనక్కర్లేదు. ఆయన ఎదుట నీ హృదయం పూర్తిగా తెరవబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13 ఆయన హృదయాలను అంతరంద్రియములను పరిశీలించి పరీక్షించు దేవుడై ఉన్నాడు. ఆయన తెలుసు. అందుకే ఆయన దగ్గర యథార్థంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆయనకు నీ పేరుతో సహా తెలుసు. దేవుడికి చెప్పండి, మన పేరుతో సహా తెలుసు. ఆయన తెలవందంటూ ఏమీ లేదు ఆయన. అందుకని నాకు తెలుసు నీ కోసం, నీ క్రియలు నాకు తెలుసు అని చెప్తూ అంటున్నాడు. నీవు నా కోసం ఎలా బ్రతికావో అది కూడా చెప్తున్నాడు. చూడండి 2వ వచనంలో 2వ లైన్లో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీకున్న శక్తి కొంచెమే. అందరితో పోల్చుకుంటే, సమాజంతో పోల్చుకుంటే, మిగతా వారితో పోల్చుకుంటే నీకున్నటువంటి వనరులు కొంచెమే, నీకున్న శక్తి కొంచెమే, నీ నాలెడ్జ్ కొంచెమే, నీ బలము కొంచెమే, నీకున్నటువంటి పరిధి కొంచెమే. ఆ కొంచెములో నీవు దేవుని కోసం బతికావు. చాలాసార్లు అనుకుంటాం మనం ఎక్కువ ఉంటే దేవుడి కోసం ఎక్కువ బతుకుతామేమో. తర్వాత సంగతి, ఎక్కువ రూములు ఉంటే ఎక్కువ ఏం ప్రార్థన చేయవు. ఒక్క రూమ్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. రూముల పైన ఆధారపడలేదు. 10 రూములు ఉంటే ప్రభువా నేను ఎక్కువ ప్రార్థన చేస్తానంటావా? 10 రూముల పైన ఆధారపడలేదు నీ ప్రార్థన జీవితం. ఒక్క రూమ్లో ఉన్నా సరే, ఒక గదిలో ఉన్నా సరే, ఒక చిన్న చోటు దొరికినా చాలు, నేను నాకున్న దానిలో నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను అనుకుంటాం. అందుకని నన్ను ఈ శక్తి కొంచెమై ఉండినాను. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివితే చాలామంది వాళ్ళకు కొంచెమే శక్తి ఉన్నప్పుడు ప్రభు కొరకు వారు ఎలా బతికారో ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యంలో పెద్దవాటికే విలువ ఉంది అనుకోవద్దు. దేవుని రాజ్యంలో చిన్న చిన్న విషయాలకు కూడా విలువ ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలకు విలువ ఉంది. చిన్న ప్రార్థనలకు కూడా విలువ ఉంది. చిన్న త్యాగాలను కూడా దేవుడు గుర్తిస్తాడు. చిన్న బిడ్డల్ని కూడా దేవుడు గుర్తిస్తాడు. తన నామములో వచ్చిన సేవకుడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం పోతున్నాడు. అంటే గ్లాస్ వాటర్ కూడా కౌంట్ చేయబడింది ఆయన రాజ్యంలో. హల్లెలూయ. అందుకే చెప్తున్నాడు, నీ కోసం నాకు తెలుసు, నీ శక్తి కొంచెమే, నీ బలము కొంచెమే, స్టిల్ నీకున్న కొంచెంలో నా కోసం నువ్వు బతికావు. ఉన్న కొంచెంలో నా కోసం నిలబడాలని ప్రయత్నం చేశావు. దేవుడు అన్నాడు, ఇక చూడు నీ కొరకు నేనేం చేయబోతున్నాను. మీరు 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు, 1 Kings chapter 17 17వ అధ్యాయం 8-16 వచనాలు మీరు చదివినప్పుడు అక్కడ ఒక స్టోరీ రాయబడి ఉంది. కరువు గల సంవత్సరాలు, నదులన్నీ ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి, వాటర్ సప్లై లేదు, పైనుండి వర్షం రావడం లేదు, మంచు కురవడం లేదు. ఆ పరిస్థితిలో కరువు ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తను ఒక ఊరిలో, సిదోనులోని సారాపాత్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళి అక్కడికి వెళ్ళు నేను ఆమెకు ఆజ్ఞాపించాను అన్నప్పుడు ఈ ఏలియా అక్కడికి వెళ్ళగానే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురామ్మా అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుండగా చెప్తూ ఏం చెప్పాడంటే, నీ ఒక రొట్టెను తీసుకొని నా దగ్గరికి రా అన్నాడు. ఆ రొట్టె తీసుకురా అనగానే ఆమె అన్నది, అయ్యా యెహోవా జీవము తోడు, నా దగ్గర తొట్టిలో ఒక పట్టెడు పిండి తప్ప, బుట్టులో కొంచెం నూనె కొంచెం తప్ప ఇంకెక్కువ లేదని చెప్పింది. చెప్పండి ఏమని చెప్పింది? ఆమె దగ్గర ఎంత ఉందంట చెప్పండి. ఆమె కొంచెమే ఉందన్నా ఎక్కువ ఉందన్నా? మళ్ళీ చెప్పండి గడిగా. కొంచెమే ఉందన్నాడు. ఎప్పుడైతే ఆమె కొంచెమే అన్నదో అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు వెళ్ళి మొదటిగా కొంచెంలోనే ప్రభు కొరకు తీసుకురా అన్నాడు. ఆమె లోబడింది.
బాగా గమనించండి. చాలాసార్లు మనం కొంచెమే శక్తి ఉంది కదా, కొంచెమే టైం ఉంది కదా, నా దగ్గర కొంచెమే తెలివి ఉంది కదా, కొంచెమే పని లేదు, ఆ కొంచాన్ని కూడా ప్రభు కౌంట్లో తీసుకుంటాడు ఆయన. ఏం జరిగింది? ఆమె దేవుడు మాటకు కొంచెంలో విధేయత చూపింది. అందరూ చెప్పండి గట్టిగా. ఎక్కువ డబ్బులు వస్తున్నప్పుడు పని చేస్తాను కాదు, ఉన్న డబ్బుల్లో దేవుడికి నమ్మకంగా ఉండు. ఎక్కువ పని గంటలు ఉంటే ఎక్కువ పని చేస్తాను కాదు, ఉన్నదానిలో నమ్మకంగా ఉండు. నీకున్న ఫ్యామిలీ చిన్నది కావచ్చు, నీ ఉద్యోగం చిన్నది కావచ్చు, నీకున్న వ్యాపారం చిన్నది కావచ్చు, నీకున్న సంఘం చిన్నది కావచ్చు, నీకున్న కుటుంబం చాలా చిన్నది కావచ్చు, బట్ నో ప్రాబ్లం, దానిలో నమ్మకంగా ఉండు. దేవుడికి ఉన్న దానిలో నమ్మకంగా ఉండు. ఏం చెప్పాడు? కొంచెములోనే ఉందన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు సెలవిస్తున్నాడు, వర్షము కురిపించి నేల నుండి పంట వచ్చే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె ఆగిపోదు. ఆవిడ వెళ్ళింది, రొట్టె తీసుకొచ్చి ఇచ్చింది, ఆయన తిన్నాడు. మరలా వెళ్ళి చూస్తే అంతే పిండి ఉంది, అంతే నూనె ఉంది. అలాగున ఆమె ఇంటివారు ప్లస్ ప్రవక్త అయిన ఏలియా అందరూ కలిసి చాలా నెలలు బతికారు. ఆమె ఇంటి వారు అందరికీ రొట్టెలు ఎక్కడ దొరికాయి? ఆ ఇంట్లో దొరికాయి. ఆ ఊరి వారిలో అందరికీ రొట్టెలు ఎక్కడ దొరికాయి? ఆ ఇంట్లో దొరికాయి. వాస్తవం చెప్పాలంటే ఆమె అన్నది, ఈ రాత్రి లేదా ఈ దినము ఆ కొంచెముతో నేను నా కొడుకు తిన్నాక ఇక మిగిలి చచ్చిపోదాం అనుకున్నాం, ఇక మేము చచ్చిపోతాం అనుకున్నాం. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఆ రోజే వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. ఒకసారి చెప్తారు, అన్స్టాపబుల్ ప్రోగ్రాం కాదు ఇది. మళ్ళీ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. ఆగిపోయే పరిస్థితులు దేవుని రాజ్యం. చెప్పండి, ఏం కాదు. ఇదే చివరి రోజు అనుకుంటే దేవుడు అదే స్టార్టింగ్ రోజుగా దేవుడు మారుస్తాడు. ఇదే చివరి మీల్ అనగా దేవుడు అదే స్టార్టింగ్ మీల్గా దేవుడు మారుస్తాడు. ఇదే చివరి సంవత్సరం అనుకుంటే అదే స్టార్టింగ్ సంవత్సరంగా దేవుడు మారుస్తాడు. చెప్పాలి గట్టిగా ఆమేనని చెప్పండి. దేవునికి మహిమగలను గాక. దేవుడు ఆగిపోనివాడు. మళ్ళీ చెప్పండి గట్టిగా. మీ పక్క వాళ్ళకి చేపట్టుకొని చెప్పండి, పిన్ పెట్టుతామ్మా. పక్క వాళ్ళకి చేయి ఇవ్వండి ఒకసారి. ఏమి చేతులు రా ఏలిస్తున్నవాడు, చేపట్టుకోండమ్మా. వాళ్ళని సూటిగా చూసి చెప్పండి, వాళ్ళు అందంగా కనబడకపోయినా పర్వాలేదు, ఒక మాట చెప్పండి వాళ్ళకి, దేవుడు నిన్ను ఆగిపోనివాడు. పాప మా కుర్రోని ఎవడు చూడట్లేదు నాన్నని తెగ ఫీల్ అయిపోతున్నాడు. లేదు చెప్పండి అమ్మా, నిన్ను దేవుడు ఆగిపోనివాడు. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగాని మార్గములో నా ముందు నడచిన నా విజయ, ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగాని మార్గములో నా ముందు నడచిన నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే 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 నా ఆనందము, నీవే నీవే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను చెప్పండి, దేవుడు నన్ను ఎప్పుడు ఆగిపోనివాడు? నీకున్న ఆ కొంచెములో, ఆ చిన్న శక్తిలోనే, ఆ చిన్న అందుబాటు జీవితంలోనే దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, దేవునికి నువ్వు విధేయత చూపినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆగిపోనివాడు. అందరూ చెప్పాలి గట్టిగా. మనం చాలాసార్లు కొంచెమే కదా అని ఏం చేస్తుంటాం? ఆగిపోతుంటాం. ఎక్కువ ఉంటే చేద్దాం, ఎక్కువ కోసం దేవుడు నిన్ను అడగలేదు. ఎక్కువ ఉంటే చెయ్యమని కూడా దేవుడు నీకు చెప్పలేదు. నీకున్న చిన్న జీవితంలో, నీకున్న కొంచెం సమయంలో, నీకున్న కొంచెం ఉద్యోగంలో, నీకున్న కొంచెం డబ్బులో, నీకున్న కొంచెం శక్తితోనే దేవుని కోసం బ్రతకడం నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ 25 వర్స్ నెంబర్ 23లో
ప్రభువు మాట్లాడినప్పుడు ఆ యొక్క పారబుల్లో ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. చదువుతారా మాట ఒకసారి 23. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, చూడండి ఏమన్నాడు, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన. హల్లెలూయా, అందరూ చెప్పండి. కొంచెములో నమ్మకంగా ఉన్నందుకు దేవుడు ఏమిచ్చాడట? మళ్ళీ పలగడిగా, కొంచెములో నమ్మకంగా ఉన్న వారికి అనేకమైన వాటిని, అనేకమైన అవకాశాలపైన, అనేకమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి వేరే వేరే హయ్యర్ లెవెల్స్లో దేవుడు తీసుకొని వెళ్తానని చెప్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాడిని అడిగాడు, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావంటే, నేను 2 ఉపయోగించి మరి 2 సంపాదించానన్నాడు. కానీ దేవుడు అక్కడికి వాక్యంలో వివరిస్తున్నట్టు నువ్వు 10 ఎందుకు సంపాదించలేదని అడగలేదు. నీకు ఇచ్చినదా అడుగుతాడు దేవుడు, నీకు ఇవ్వంది దేవుడు ఎన్నడూ అడగడు. మళ్ళీ చెప్పండి గడిగా, నీకు ఇవ్వని వాటి కోసం దేవుడు అడగడు ఎప్పుడు. ఇవ్వని వాటి కోసం మనం ప్రాకులాడుతుంటాం, మనం ప్రయాసపడుతుంటాం, మనకు లేని వాటిని మనం పెట్టుకొని మనం ఎక్కువ శ్రమల పాలవుతుంటాం. చాలాసార్లు మనం డిస్టర్బ్ అయిపోతుంటాం. దేవుడు చెప్పనివి చాలా చేస్తాం, అసలు దేవుడు చెప్పింది పక్కన పెట్టేస్తాం. దేవుడు చెప్పని వాటిని చేస్తూ వాటిలో మనం చాలా వేదనకు గురవుతాం, ఫ్రస్ట్రేషన్కి గురవుతాం, అలసిపోతాం. దేవుడు ఒకడు అడుగుతాడు, నువ్వేం చేసావు ఇక్కడ? హాగర్ అనే ఒక ఆవిడ పరిగెత్తుకుని అరణ్యంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు, హాగరు నీకేమొచ్చినది, నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోవలసిన స్థలం కాదు ఇది, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం కాదు ఇది, నువ్వు ఉండవలసిన స్థలం కాదు ఇది. మరలా తిరిగి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండు అని పంపించాడు. ఎప్పుడైతే ఆమె వెనక్కి వెళ్ళిందో, దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు పంపించాడు ఆమెను మరలా రెండోసారి. హల్లెలూయా, ఇప్పుడు హాగరుని పంపించు అన్నాడు దేవుడు. అంటే దేవుడు మనకు చెప్పని వాటి విషయంలో దేవుడు వరిగాడు. దేవుడు అడిగేది కూడా నీకేమిచ్చాడో వాటిని అడుగుతాడు దేవుడు. దానిలో నువ్వు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు అన్నాడు. నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ సంఘములతో మాట్లాడుతున్న మాట చెవిగలవాడు వినుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు మీరు చదివితే అక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు మాట వినుకుంటూ 3 రోజుల ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయారు పబ్లిక్ అంతా. వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆకలితో ఉండగా యేసు శిష్యులను చూసి అన్నాడు, మీరు వచ్చిన వీళ్ళందరికీ భోజనం పెట్టండి, ఆకలితో వారిని పంపివేయడం నాకు ఇష్టం లేదన్నగా, దానిలో ఫిలిప్పు లాంటి వారు మిగతా సహోదరులు అందుకొని ఏం చెప్పారంటే, ప్రభువా ఇన్ని 100 మందికి, ఇన్ని 1000 మందికి భోజనం ఎక్కడి నుండి తీసుకొని వస్తాం? ఎన్ని రొట్టెలు కావాలి? ఆ రొట్టెలకు సంబంధించి అన్ని షాపులకు వెళ్ళాలి, అంత డబ్బు కావాలి, అందరూ కొంచెం కొంచెం తినుటకైనను ఎంతో కావాలి కదా అని అనగా, ప్రభు అలా మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు ఒక కుర్రవాడు, అయ్యా కొన్ని ఉన్నాయి నా దగ్గర. అందరూ ఎప్పుడు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ చెప్పాలి గడిగా, కొన్నే ఉన్నాయి. ప్రభు నాడు తీసుకురా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు సరిపోవు. ఆడవాళ్ళు పిల్లలు వేస్తే ఇంకొక 5,000 10,000 మంది కావచ్చు, అంతమందికి సరిపోవు. కానీ ఎప్పుడైతే ఆ కొంచెము ప్రభు చేతికి వచ్చిందో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, నీ జీవితము కొంచెమే ఉందని ఆగిపోవడం కాదు, దేవుని చేతికి అప్పగించడం నేర్చుకుందాం. ఆ కొంచాన్ని వాడుకో. ప్రభువా నాకు ఒకే పాట పాడడం వచ్చా, ఒక్క పాటని వాడుకో. ఒక ప్రార్థన వచ్చా, ఒక్క ప్రార్థన చేయి. నాకు ఒకే పని చేయగలుగుతాను, ఆ పనే చేయి. నాకు వంట చేయడమే వచ్చు, అదే చేయి. దేవుడిని కొంచాన్ని ప్రభుకి అప్పగించు. దేవుడు నిన్ను అనేకుల దీవెనగా మారుస్తాడు. ఆ చిన్న కుర్రవాడు తీసుకొచ్చిన 5 రొట్టెలను దేవుడు 1000 మందికి దీవెనకరంగా మార్చాడు. నేను అంటున్నాను, నీవు అనేకులకు దీవెనగా మార్చబడాలి, అనేకులకు నువ్వు ఉపయోగకరమైన వాడిగా మారాలి,
అనేకులను కొరకు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించేటువంటి పురుషుడిగా నువ్వు మారాలి. అనేకులకు నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. కేవలం నీకు మాత్రమే కాదు. అందుకే అంటున్నా, నీ కొంచెం బలం ఉంటే దేవుడికి అప్పగించు, కొంచెం సమయం ఉంటే దేవునికి అప్పగించు. దేవునికి నీ జీవితం అప్పగించిన మరుక్షణమే దేవుడికి దాన్ని ఆశీర్వదించి అనేకులు దీవెనగా మారుస్తాడు ఆయన. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు కొంచెములో నాకు నమ్మకంగా ఉన్నావు, నీ శక్తి కొంచెమే అని నాకు తెలుసు. కొంచెము శక్తిలో ఈ సంఘమట దేవుని వాక్యాన్ని గైకొన్నది. మళ్ళీ చెప్తారు గట్టిగా, మళ్ళీ చెప్పండి గట్టిగా. ఎక్కువ శక్తిలోనా కొంచెం శక్తిలోనా? మాట్లాడండి. మనం ఎప్పుడు దేవుడికి లోపడాలనుకుంటాం? ఎక్కువ టైం ఉన్నప్పుడు, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు, ఎక్కువ బలం ఉన్నప్పుడు, ఎక్కువ మంది సహోదరులు మనకు తోడుగా ఉంటే, ఎక్కువ మంది మనకు హెల్పర్స్ ఉంటే, ఎక్కువ ఎవరైనా వచ్చి మనకు మోటివేట్ చేస్తే, ఎక్కువ మంది నా చుట్టూ నిలబడితే అప్పుడు నేను ఎక్కువ ఘనకార్యాలు చేస్తాను అనుకోకూడదు. కొంచెములో ఉండగానే నీవు నా వాక్యానికి లోబడ్డావు అంటున్నాడు ప్రభు. నీకున్న ఏమంటారు, ఆ యొక్క పరిధి చిన్నదే, శక్తి చిన్నదే, వనరులు చిన్నవే, అయినప్పటికీ నువ్వు ఆ కొంచెములో నా వాక్యానికి లోబడ్డావు. నిజంగా చెప్తా వినండి, వాక్యానికి లోబడడం, విధేయత అనేది మన జీవితాన్ని ఆగిపోయేటట్టు చేయదు, కానీ ఖచ్చితంగా మనల్ని మనం ముందుకు కొనసాగేటట్టుగా చేస్తుంది. యోహాను సువార్త 14:23లో ప్రభు చెప్పాడు, నన్ను ప్రేమిస్తున్నవాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. నా ఆజ్ఞల్ని గైకొంటున్నాడు అంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. చదువుతారా మాట ఒకసారి? 14:23 యోహాను సువార్త. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. అంటే దేవుడి మీద నీకు ప్రేమ ఉంటే, లేక దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పగలిగితే ఆయన మాటలను కూడా నువ్వు లోపడగలుగుతావు. ఈ సంఘము కొంచెము కష్టంలో, కొంచెం శక్తిలో ఉంది, కొంచెం బలమే ఉంది. అందరూ కూడా వ్యతిరేకమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వం అది ఆ సంఘానికి వ్యతిరేకంగా ఉంది. లోకంలో ఉండే ప్రజల సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ కూడా దానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ కొంచెము శక్తిలో కూడా వాక్యానికి లోబడిన సంఘం ఇది. ప్రభు నాడు నీ కష్టంలో నాకు లోబడ్డావు, శ్రమలో నాకు లోబడ్డావు, వేదనలో నాకు లోబడ్డావు, బలహీనతలో నాకు లోబడ్డావు, కరువులో నాకు లోబడ్డావు, అవమానాలు నిందలు వచ్చినప్పుడు కూడా నాకు లోబడ్డావు, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా నువ్వు నాకు లోబడ్డావు. కనుక నేను గుర్తించాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి లోబడము అన్నిసార్లు సులువైందిగా అనిపించదు, కానీ శక్తికి అతీతంగా వాళ్ళు దేవుడికి లోబడ్డారు. ఆ సంఘం నీకున్న కొంచెంపాటి శక్తిలో కూడా నాకు లోబడ్డావని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు లోబడ్డావు. మూడో పాయింట్ ఏంటి? ఈ సంఘంలో ఉన్నది, నీవు నా నామమునను ఎరుగననలేదు. నేనెవరో తెలవదని నువ్వు అనలేదు. ప్రజలకు భయపడి నన్ను వదిలేయలేదు. ప్రభుత్వానికి భయపడి నన్ను వదిలేయలేదు. నిన్ను ద్వేషిస్తున్న వారికి భయపడి నన్ను కాదనలేదు. నువ్వు నాకు లోబడ్డావు, నాకు భయపడ్డావు. నా నామము నీకు యేసు తెలుసా అంటే అవును నాకు తెలుసు, ఆయన నా ప్రభువు అని నువ్వు చెప్పావు గట్టిగా. బైబిల్లో ఇద్దరు అన్నారు, దేవుడు అన్నాడు నీవెవరో నాకు తెలియదు అని. మత్తయి సువార్త 7:23-24 వచనాల్లో మీరెవరో నాకు తెలవలేదు. అయ్యో నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, రోగుల్ని స్వస్థపరచలేదా, చనిపోయిన వారిని లేపలేదా, సువార్త ప్రకటించలేదా, అయినా నీవెవరో నాకు తెలియదు. ఎందుకంటే నా తండ్రి చిత్తానికి నువ్వు లోపడలేదు. అందరూ దేవుడి పనులే చేశారు, కానీ దేవుడు నువ్వెవరో నాకు తెలియదు. మన జీవితంలో కూడా ఉంటుంది. మనం ప్రభు పేరే పెట్టుకుంటాం, ప్రభు పాటలే పాడతాం, ప్రభు సంఘంకే వెళ్తాం, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చేతబట్టుకుంటాం, కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? దేవుడెవరో నాకు తెలియదు అన్నట్టు ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 1:16 టైటస్, బుక్ ఆఫ్ టైటస్ 1:16 చదువుతారా? త్వరగా తీయండి. తీతుకు 1:16. దేవుడు నాకు తెలుసు అని వారు చెప్పుకుంటారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళ క్యారెక్టర్ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయమును అంటే
సత్కార్యములను సరిగ్గా చెయ్యని వారు, సత్కార్యము నుండి తప్పిపోయిన వారునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అని అన్నట్టుగా ఉన్నారు. పేరుకు మాత్రం మాకు దేవుడు తెలుసు, కానీ క్రియలు చూస్తే దేవుని ఎరుగమన్నట్టే ఉన్నారు. ప్రభు అన్నాడు, నువ్వు నా నామమును ఎరుగననలేదు. ఏ స్థితిలో ఉన్నా నీవు నన్ను తెలవదనలేదు. నీ క్యారెక్టర్ కూడా నా పేరును చూపించింది. నీ మాట కూడా నా ప్రవర్తనను చూపించింది. నీ నడక కూడా నా ప్రవర్తనను చూపించింది. నీ సహనం కూడా నా పేరును చూపించింది. నీ కష్టము కూడా నా పేరును చూపించింది. కాబట్టి నీ ద్వారా నా నామము తెలియబడింది లోకానికి. ఇక ఫైనల్గా ప్రభు అంటున్నాడు, దీనిలో ఒకే వచనం మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. దానిలో 4వ పాయింట్ అన్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమునుగా కొన్నావు, నా నామమును ఎరుగననలేదు. ఇదిగో నీ ఎదుట నేను తలుపును తీసి ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. అందరూ చెప్పండి గట్టిగా, మన ఎదుట తలుపుని